మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సింపుల్గా ముందు ఫీజు పేమెంట్ అనేది చేసుకుంటారు. తర్వాత ఫీజు పేమెంట్ చేసిన డీటెయిల్స్తో సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కానివ్వండి, ఒకవేళ జనరల్ నెంబర్ మర్చిపోతే ఆ రికవరీ చేసుకోవడానికి కానివ్వండి, ప్రింట్ అప్లికేషన్ తీసుకోవడానికి కానివ్వండి, సెపరేట్గా అప్డేట్స్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ గత ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ మీరు తెలుసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. దాంతోపాటుగా ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే లింక్ కూడా సెపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా టెట్ నోటిఫికేషన్కి సంబంధించి అసలు సిలబస్ ఏమిటి, టెట్ ఎవరు రాసే అవకాశం ఉంటుంది, వీటన్నింటి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు స్కోర్ పెంచుకోవడానికి సరదాగా మీరు అప్లై చేసి రాయాలంటే రాయండి. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే, ఎవరైతే టెట్లో మంచి స్కోర్ ఉందో వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే టెట్కి అప్లై చేసి సరదాగా రాయాలంటే రాయండి. ఒకవేళ స్కోర్ పెరిగితే పెరుగుతుంది, లేదంటే పాత స్కోరే మీకు కన్సిడర్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎవరైతే ఇప్పటివరకు తెలంగాణ టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ టెట్ క్వాలిఫై అయి తీరాలి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ అనేది కాస్త ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఒకే పేపర్ కాబట్టి పేపర్ చాలా కష్టంగా వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మలైజేషన్ విధానం వల్ల మార్క్స్ కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా టెట్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మంచి స్కోర్ చేసే విధంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే అందరికీ తెలిసిందే, గతంలో డిఎడ్ వాళ్ళకి పేపర్ 1, బిఎడ్ వాళ్ళకి పేపర్ 2 క్వాలిఫికేషన్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. క్వాలిఫికేషన్లు గతంలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మనకు ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మార్నింగ్ సెషన్లో 9 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 అని చెప్పేసి ఇచ్చారు. 2.5 గంటల పాటు ఎగ్జామ్ అని చెప్పేసి ఇచ్చారు. మార్నింగ్ 9 అని చెప్పేసి ఎందుకు ఇచ్చారంటే, నేను ఆలోచన చేస్తే ఇక్కడ 20/5/2024 అంటే మనకి మే 20వ తారీఖు నుంచి టెట్ పరీక్షలు అనేవి స్టార్ట్ అవుతాయి. మనకి బాగా ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక మార్నింగ్ 9 to 11:30 AM అని చెప్పేసి ఇచ్చారు. మనకి రూల్గా 10 గంటల నుంచి 12:30 వరకు ఉంటుంది రెగ్యులర్ టైమింగ్. అయితే ఇక్కడ టైమింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. అంటే పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందుగానే చేరుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎగ్జామ్ ఫీజు అనేది 1000 రూపాయలు అయితే పెట్టారు. ఒక పేపర్కి 1000 రూపాయలు అంటే 2 పేపర్లు రాయాలంటే 2000 రూపాయలు. అంటే చాలామంది డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు, బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు. 2 కోర్సులు చేశారంటే వాళ్ళు కంపల్సరీగా 2000 రూపాయలు ఫీజు అనేది చెల్లించుకుని ఇక్కడ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం 11 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను అయితే కేటాయించారు. 11 జిల్లాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th మొత్తం 11 జిల్లాలకు సంబంధించి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఈ విధంగా ప్రిఫరెన్స్లు సెట్ చేసుకుంటే అక్కడ ఫైనల్గా ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు కేటాయించడం జరుగుతుంది. ఓకే, మీరు ఇచ్చుకున్న ప్రిఫరెన్స్ ప్రకారం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తారు. అందువల్ల ఏంటంటే మీరు ముందుగా ఫస్ట్ టెట్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి, లాస్ట్ వరకు కూడా వెయిట్ చేయొద్దు. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. జనరల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో ఓసీ క్యాండిడేట్లు 150 మార్కులకి జరిగే టెట్ పరీక్షలో 90 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్లకి 75 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 60 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద పెట్టారు, క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ టెట్లో వచ్చిన మార్కుల్ని 20% కింద తీసుకుని డిఎస్సీలో యాడ్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్లో 75 మార్కులు వచ్చినాయి అనుకోండి, మీకు డిఎస్సిలో 20 మార్కులకు గాను 10 మార్కుల వెయిటేజీ యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు టెట్లో 60 మార్కులు వచ్చాయనుకోండి, 20 మార్కుల వెయిటేజీకి గాను మీకు కేవలం 8 మార్కులు మాత్రమే వెయిటేజీ యాడ్ అవుతుంది. మీకు టెట్లో 100 మార్కులు వచ్చినట్లయితే మీకు 20 మార్కులకు గాను 13.33 ఈ విధంగా యాడ్ అవుతుంది. మీకు టెట్లో 120 మార్క్స్ వచ్చినట్లయితే 20 మార్కుల వెయిటేజీకి 16 మార్కుల వెయిటేజీ యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు టెట్లో 135 ఈ రేంజ్లో వచ్చినట్లయితే 18 మార్కుల వెయిటేజీ. ఈ విధంగా వెయిటేజీ అయితే యాడ్ చేస్తారు కాబట్టి టెట్లో వచ్చిన మార్కులు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇక టెట్ నోటిఫికేషన్ అనేది 14/3/2024 విడుదల కావడం జరిగింది. ఇక టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ల ప్రాసెస్ అనేది 27/3/2024 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి 10/4/2024 అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. హెల్ప్ డెస్క్ వచ్చేసరికి
మీకు ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి హెల్ప్ లైన్ అనేది 23/2024 నుంచి 3/6/2024 వరకు వర్క్ అవుతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసరికి 15/5/2024. హాల్ టికెట్స్ అనేవి పరీక్ష కంటే 5 రోజులు ముందుగానే విడుదల చేస్తారు, 15/5/2024. ఇక ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి 20/5/2024 నుంచి 30/6/2024. ఓకే, ఈ డేట్స్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఎస్జిడి వాళ్ళకి సంబంధించి వివిధ సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వివిధ సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది. రిజల్ట్ అనేది తాత్కాలిక డేట్ కింద 12/6/2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పేసి అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇక్కడ వివిధ సెషన్లలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కాబట్టి నార్మలైజేషన్ కూడా అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకరోజు ప్రశ్నాపత్రం ఈజీగా రావడం, మరొక రోజు ప్రశ్నాపత్రం కఠినంగా రావడం, ఇటువంటి సమస్యలు లేకుండా నార్మలైజేషన్ విధానం అమలు చేసినట్లయితే ఎవరికైతే పేపర్ కష్టంగా వస్తుందో వాళ్ళకి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు కలుస్తాయి కనుక అందరికీ కూడా సమన్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది నార్మలైజేషన్ విధానానికి సంబంధించి. నార్మలైజేషన్ ఆంధ్రప్రదేశ్ టెట్కి డిఎస్సికి కూడా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా అమలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్లు మనకి గతంలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి, అందులో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. డిఎడ్ వాళ్ళకి పేపర్ 1 రాసుకునే అవకాశం ఉంటుంది, బిఎడ్ వాళ్ళకి పేపర్ 2 రాసుకునే అవకాశం అయితే ఉంటుంది కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం. ఇక పర్సంటేజీల విషయానికి వచ్చినట్లయితే మనకి గతంలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి, మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. ఇక పేపర్ 1 ఎస్జిడికి సంబంధించి 2.5 గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఓవరాల్గా 150 బిట్స్కి 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మీకు సిలబస్ తెలుగులో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి సిలబస్ అనేది తెలుగులో చెక్ చేసుకోండి. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి. మీరు తెలంగాణ డిఎడ్ సైకాలజీ పుస్తకం కంప్లీట్గా చదివితే సరిపోతుంది. నెక్స్ట్ తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. ఈ తెలుగులో కంటెంట్ 24 ప్రశ్నలు, మెథడాలజీ 6 ప్రశ్నలు. కంటెంట్ విషయంలో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ముందు చదివి 10th క్లాస్ లెవెల్ వరకు కంటెంట్ చదువుకోవాలి. మెథడాలజీ తెలుగు ఏదైతే ఉంటుందో దాని నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ మనకి సేమ్ ఇంగ్లీష్ కంటెంట్ నుంచి ఇంగ్లీష్ కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు. ఇంగ్లీష్ మెథడాలజీ విషయంలో డిఎడ్ బుక్ చదువుకోవాలి. ఓకే, ఇక్కడ మెథడాలజీ 6 ప్రశ్నలు, కంటెంట్ 24, మొత్తంగా ఇంగ్లీష్ 30 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు అయితే రావడం జరుగుతాయి. కంటెంట్ విషయంలో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ లెవెల్ మ్యాథ్స్ పుస్తకాలు చదువుకోవాలి. మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కులు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించి ఇక్కడ సోషల్ నుంచి 12 ప్రశ్నలు, సైన్స్ నుంచి 12 ప్రశ్నల కింద డివైడ్ అవుతుంది. మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కులు, 3+3 సైన్స్ 3 సోషల్ 3 మార్కుల కింద డివైడ్ అవుతుంది మెథడాలజీ అనేది. ఇక సోషల్ విషయానికి వచ్చినట్లయితే 12 ప్రశ్నలు సోషల్ నుంచి, 12 ప్రశ్నలు సైన్స్ నుంచి రావడం జరుగుతాయి. 3 ప్రశ్నలు సోషల్ మెథడాలజీ, 3 ప్రశ్నలు సైన్స్ మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. ఓవరాల్గా 150 బిట్స్కి 150 మార్క్స్కి పేపర్ 1 ఎస్జిడికి సంబంధించిన కంప్లీట్ టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 150 బిట్స్ 150 మార్క్స్కి ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు అందరికీ కామన్. లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు అందరికీ కామన్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు అందరికీ కామన్. ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ నుంచి రావడం జరుగుతాయి. తెలుగు వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, ఈ విధంగా కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం ఈ 60 ప్రశ్నలు 60 మార్కులు అనేది డివైడ్ అవుతుంది. ఇక కంప్లీట్గా సిలబస్ అంతా తెలుగులో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి తెలుగు సిలబస్ మీరు చెక్ చేసుకునే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. అందరికీ కూడా కామన్ ఇది. లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇది కూడా అందరికీ కూడా కామన్గా ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది కూడా అందరికీ కామన్గా ఉంటుంది. ఇక్కడ కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు, మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కులు. కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవాలి. లెవెల్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ చదువుకోవడం మంచిది. ఇక మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మళ్ళీ మ్యాథమెటిక్స్ 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 6 ప్రశ్నలు మెథడాలజీ నుంచి,
ఓవరాల్గా మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, మళ్ళీ సైన్స్లో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి, మళ్ళీ 24లో ఫిజికల్ సైన్స్ 12, బయాలజికల్ సైన్స్ 12 కింద డివైడ్ అవుతుంది. మళ్ళీ 6 ప్రశ్నలు మెథడాలజీ నుంచి అయితే రావడం జరుగుతాయి. ఓవరాల్గా మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి అయితే రావడం జరుగుతాయి. ఓకే గైస్, కంప్లీట్గా ఇది. ఇక సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 48 ప్రశ్నలు కంటెంట్ నుంచి. కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్గా చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా చదువుకోవాలి. అది మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళైనా, సోషల్ స్టడీస్ వాళ్ళైనా, తెలుగు పండిట్ వాళ్ళైనా, ఎవరైనా కానివ్వండి. ఓకే, కంటెంట్ 48, మెథడాలజీ 12 ప్రశ్నలు 12 మార్కులు, ఓవరాల్గా 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి కోర్ సబ్జెక్ట్ ఆధారంగా డివైడ్ అవుతాయి. ఈ విధంగా మనకి పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. తెలుగు పండిట్ వాళ్ళకైతే తెలుగు పండిట్కి సంబంధించిన కంటెంట్ 48, మెథడాలజీ 12 ప్రశ్నలు, ఓవరాల్గా 60 ప్రశ్నలు. ఈ విధంగా ఏ కోర్ సబ్జెక్ట్ అయితే ఆ కోర్ సబ్జెక్ట్ ప్రకారం డివైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కంటెంట్ 48, మెథడాలజీ 12, ఈ 60 ప్రశ్నలు 60 మార్కులు మాత్రమే మారుతాయి. ఎవరికి మారినా తెలుగు పండిట్ వాళ్ళకైతే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ పండిట్ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, హిందీ పండిట్ వాళ్ళకి హిందీ వస్తుంది. ఈ విధంగా డివైడ్ అవుతుంది. ఓకే, ఇది గైస్ ఓవరాల్గా పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన సిలబస్కి సంబంధించిన వివరాలు. మీకు సిలబస్ కంప్లీట్గా తెలుగులో కావాలి, టాపిక్ వైజ్ టాపిక్స్ వారీగా తెలుగులో సిలబస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన సెపరేట్ లింకులు ఉన్నాయి. ఆ లింక్లో ఓపెన్ చేసుకుని మీరు సిలబస్ తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఓకే గైస్, కంప్లీట్గా పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన సిలబస్పై మీకు ఒక కంప్లీట్ అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఇక పేపర్ ఏ మీడియంలో వస్తుంది, పేపర్ ఏ మీడియంలో వస్తుందని చెప్పేసి మీకు ఒక డౌట్ ఉంది కదా. ముందు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇస్తాడు, అదే ప్రశ్న కింద తెలుగులో ఇస్తాడు. బైలింగ్వల్లో వస్తుంది కాబట్టి తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రశ్న ఎలాగో వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. టెట్లో వచ్చిన మార్కులు 20% వెయిటేజ్ తీసుకుంటారు కాబట్టి టెట్లో వచ్చిన మార్కులు చాలా కీలకంగా మారబోతాయి. ఇక డిఎస్సికి సంబంధించి 80 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ ఉండి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. ఒక టెట్ అప్లికేషన్ పెట్టి పడేయండి, మీరు సరదాగా వెళ్ళి ఎగ్జామ్ రాసేయండి. ఒకవేళ పెరిగితే స్కోర్ పెరుగుతుంది, లేదంటే మీరు ఎలాగో డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ డిఎస్సికి సంబంధించి మీరు మంచి స్కోర్ చేసుకున్నట్లయితే మీరు రేసులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇది. ఇక మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గానే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా 100 KB లోపు జేపీజే ఫార్మేట్లో ఫోటో అనేది స్కాన్ చేసుకోవాలి. సిగ్నేచర్ అనేది 50 KB లోపు స్కాన్ చేసుకుని నీట్గా ముందు మీ దగ్గర ఉంచుకుని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా తప్పులు లేకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అయితే అక్కడి నుంచి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫీజ్ పేమెంట్ అని ఉంటుంది. ఫీజ్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఎంటర్ చేసుకుని ఫీజ్ పేమెంట్ చేస్తే ఒక జనరల్ నెంబర్ క్రియేట్ అవుతుంది. ఆ జనరల్ నెంబర్తో మీరు ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకునేందుకు కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చున్నారు. ఒకవేళ మీరు జనరల్ నెంబర్ అనేది మర్చిపోతే ఆ జనరల్ నెంబర్ రికవరీకి సంబంధించి కూడా ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది. ఫీజ్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఉంది. కంప్లీట్గా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏదైనా టెక్నికల్గా అప్లై చేసేటప్పుడు సందేహాలు వస్తే ఆ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అనేవి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఇగ్రమ్ టీవీ ఛానల్లో ఒక వీడియో చేస్తున్నారు. ఆ వీడియో చూసి మీరు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మన ఛానల్ ద్వారా కూడా నేను కూడా డెమో మీకు చేసి చూపించాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా నేను కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తాను. మీరు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఒక 2 గంటల సమయాన్ని అయితే కేటాయించుకోండి. 2 గంటల సమయాన్ని ప్రతిరోజు కూడా కేటాయించుకుని మీరు చదువుకునేందుకు ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. అయితే కంప్లీట్గా ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది సెపరేట్గా నేను కూడా మన ఛానల్లోకి వీడియో చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మళ్ళీ వీడియోలో
ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. రానున్న రోజుల్లో మరిన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ramramesh.education.in గూగుల్లోకి వెళ్ళి మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, ramramesh.education.in అని చెప్పేసి సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు 600కు పైగా ఉన్నాయి. ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా రాసుకోండి. రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రామ్ రమేష్ ఆర్మీ అనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.